ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. సొంత గడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ పై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 175 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ సామ్ కరన్ అర్ధ సెంచరీతో పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 47 బంతుల్లో 1 సిక్సర్ 6 ఫోర్లతో 63 పరుగులు చేసి ఢిల్లీకి విజయాన్ని దూరం చేశాడు. ఇక సామ్ కరన్ కు తన సహచర ప్లేయర్ లివింగ్ స్టోన్ చక్కని సహకారం అందించాడు. చివరిలో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారిన దశలో లివింగ్ స్టోన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 100 పరుగులకి 4 వికెట్లు కోల్పోయిన దశలో లివింగ్ స్టోన్ అలాగే కరన్ 67 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఒక్కసారిగా పంజాబ్ వైపుకు మ్యాచ్ ని మలుపు తిప్పారు. అలాగే ఇషాంత్ శర్మకు గాయం కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ కు పరాజయంపై ప్రభావం చూపింది. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన అభిషేక్ పోరెల్ చివరిలో 10 బంతుల్లో 32 పరుగులతో అద్భుతంగా చెలరేగడంతో పంజాబ్ ముందు భారీ టార్గెటే ఉంచింది. ఇక ఆ టార్గెట్ ని మరో 4 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ కింగ్స్ 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక 15 నెలల తర్వాత తిరిగి మైదానంలోకి అడుగుపెట్టిన రిషబ్ పంత్ కు అభిమానులు మంచి ఘన స్వాగతం పలికారు. అయితే ఈ మ్యాచ్ లో 13 బంతుల్లో 18 పరుగులతో తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు.